విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మంచి స్పందన వస్తుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనేక వసతులు ఇక్కడ కల్పించి అనేక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మాకు అనేక పథకాలు వస్తున్నాయి. మా ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైన నరేంద్ర గారు అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మేము అభివృద్ధి చేశామమ్మా, చేసి చూపించాం, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్ళే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి, చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్ కోసం మేము పడిగాపులు కాస్తున్నాం, పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ 1వ తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలమ్మా, స్థానికుడిని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి అడుగుతుంటే అయ్యా మేము జగనన్నకే మద్దతు, మీకే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి, స్థానికుడు కావాలి. ఎవరో ఏదో రావడం, ఆ టయానికి గెలవడం, లేకపోతే ఓడిపోవడం, వెళ్ళిపోవడం. కానీ ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమైన నాయకుడు కావాలి. ఇక్కడ శాసనసభ్యుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఏరియా మొత్తం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్లారు. ఇక్కడ అనేక రాజకీయ ప్రసంగాలు చేశారు. దీని మీద ఇరువైపు అని దాని మీద ఏనాడు పత్రికలు ఈరోజు ప్రథమంగా ఒక వార్త వచ్చింది. దాని మీద ప్రత్యర్థులు ఏ అవకాశం దొరుకుద్ది, ఏమి చేయకపోయినా చేశామని చెప్పేసి మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముస్లిం మైనార్టీలు ఇఫ్తార్ విందు పెట్టి మమ్మల్ని ఆహ్వానించిన మాట వాస్తవమే. నేను ఒక ముస్లింని కాబట్టి నన్ను ఆహ్వానించారు, ఎంపీ గారిని కూడా ఆహ్వానించారు. ఆహ్వానించినంత మాత్రాన వెళ్ళిపోయి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ బడాబాబులకి అవకాశం కల్పించాడో చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ రోజే ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. వారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో వెళ్ళాం. ఏదైతే ఇఫ్తార్ విందు పవిత్ర రంజాన్ మాసం సందర్భం పురస్కరించుకొని ఒకసారి అవకాశం అవకాశం ఇవ్వండి అని చెప్పాను తప్ప వేరే మాట్లాడలేదు. కావాలని వాళ్ళు ఎన్ని కల్పితాలు చెప్పుకున్నా సరే దాంట్లో సందేహమే లేదు అని చెప్పేసి మీడియా సందర్భంలో తెలియజేస్తున్నారు. ఇంతకుముందు కొద్ది చిన్నపాటి వర్షానికే ఒక మోకాలు లోతు నీళ్ళు వచ్చేసి చాలా అవస్థలు పడేవాళ్ళు. అయ్యా ఈ రోడ్లు వేశారు, బాగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. మరి ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవండి, అభివృద్ధికి సంక్షేమానికి చూసి ఓటేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ మధ్యలోనే ఎవరెవరో బడాబాబులంట, ఎవరెవరో ధనికులంట ఇక్కడ వచ్చేసి ఏదో చేసేస్తాం, ఏదో మేము జల్లేస్తాం, ఇసిరేస్తాం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరు ఏం చేయలేరు. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానికంగా ఒక పార్టీ ఉంది, స్థానికంగా ప్రజలు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరు ఏంటి అనేది. ఎంతమంది ధనికులు వచ్చినా, ఇంతకుముందు కూడా చాలామంది ధనికులు వచ్చారు, వాళ్ళ ఇక్కడ ఆటలు సాగలేదు. ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడ మతోన్మాద శక్తులకి చోటు లేదు. తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ ఆరాధిస్తారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని కైవసం చేసుకుంటుంది. సుజనా చౌదరి గారు ఏదో మబ్బు పెట్టేసి ధనంతో ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ధనబలంతో ధనం ఏదో ఇసిరేస్తే మేము గెలిచేస్తామని చెప్పేసి వాళ్ళు ఆశలు చూపిస్తున్నారు. ఇక్కడ డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ముందుకెళ్ళే నాయకుడు కావాలి, వాళ్ళకి స్థానికుడు కావాలి. మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రజల్లో ఉంటా, ప్రజా సంక్షేమం ముందుకు తీసుకెళ్తా. అలాగే స్థానికుడిని ప్రజల్లో మమేకమయ్యి ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి వాళ్ళ ముందుంటాను. మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు చేయాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచి జగనన్నకి కానుగ్గా ఇస్తాను. మా పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, నా విజయం కోసం నా అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు.
తప్పకుండా అందరి నియోజకవర్గ అందరి ప్రజల ఆదరాభిమానాలతో మా పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల అండదండలతో మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్య రెడ్డి గారు, అలాగే మైలవరపు దుర్గారావు గారు, చలపతిరావు గారు, అలాగే తంగళ్ళ రాము గారు, రాజేష్ గారు, ఇంకా పార్టీ నాయకులు పెద్దలు, పెద్దబాబు గారు, డివిజన్ పెద్దలు, నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరం కలిసి ఈరోజు ఆసిఫ్ గారిని తీసుకొని 39వ డివిజన్లోన పర్యటన చేయటం జరుగుతుంది. 39వ డివిజన్ చెప్పుకోవాలనుకుంటే 1-2 రోడ్ల నిమిత్తం పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మాకు ఇంకా వేయాల్సిన బ్యాలెన్స్ ఉంది అన్నది లేకుండా పూర్తిగా డెవలప్ చేయడం అంటూ జరిగిన వాటిలోన 39వ డివిజన్ ఒకటి మేము గర్వంగా తెలియచేయగలం. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లోన తెలుగుదేశం కార్పొరేటర్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ, ఒక మంచినీటి సౌకర్యం కానీ, ఒక వీధి దీపాలు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ, కనీసం ఏదైతే మనకి ఏ ఒక్క పనికి ఇక్కడ తెలుగుదేశం అన్నవాళ్ళు ఏ ఒక్క పని చేసి ఎరుగరు. ఈరోజు 5 ఏళ్ల కాలంలోన ఇంత డెవలప్మెంట్ మేము చేయగలిగినాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాం కాబట్టి ఈరోజు కొండ ప్రాంతాలు కూడా డెవలప్ చేయగలిగినాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మేము గర్వంగా ధైర్యంగా మేము ఇంటికి వెళ్ళి అమ్మ మీకు మేము ఈ పని చేసి పెట్టాము, ఈ అభివృద్ధి చేసి పెట్టాము, ఈ సంక్షేమాలు చేసి పెట్టాము, దయచేసి మాకు ఓట్ చేయండి, మా అభ్యర్థిని ఆశీర్వదించండి అని చెప్పి మేము గర్వంగా ఈరోజు ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళి అడగలుగుతున్నాం. ఆ ధైర్యము ఆ కెపాసిటీ మాకు ఇచ్చిన మా జగనన్నకి ఈరోజు ఆయన పార్టీలోన మేమందరం ప్రయాణిస్తున్నందుకు చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలోన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రోడ్లు వేసుకునే స్థాయి లేకుండా ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు కానీ వాళ్ళకి నిర్వీర్యం చేసి కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈరోజు మీ వెంటనే మేము ఉన్నాను, మీరేం డెవలప్ చేస్తారో చేయండి, మీకెంత నిధులు కావాలో చెప్పండి, నేను అందజేస్తాను, మీరు మీ నగరాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని వెన్నుదట్టి ఈరోజు విజయవాడ నగరం 64 డివిజన్లు కనీవిని ఎరుగని విధంగా ఈరోజు మేము డెవలప్ చేసాం. ఏ ఒక్క గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోన ఏం డెవలప్ అయింది విజయవాడ నగరం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి మేము చేయగలిగామన్నది ప్రతి ఒక్కటి మేము తెలియజేయడానికి రెడీగా ఉన్నాం. ఇంత ధైర్యం మాకు వచ్చింది అంటే మేము చేసిన అభివృద్ధిని చూసుకొనే మాకు ఈ ధైర్యం, మేము అందించిన సంక్షేమం చూసుకొనే మాకు ఈ ధైర్యం. ఈ ధైర్యంతో మేము ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడేదో మేము చేసేస్తాము, ఏదో డబ్బులు ఎరజల్లేస్తాము, డబ్బులు ఎరజల్లేస్తే ప్రజలు మా వెంట ఉంటారనుకోవడం అవివేకం. ఎప్పుడో ఒక 83లోన టీడీపీ అన్నది ఇక్కడ రాగలిగింది, కానీ తర్వాత ఏది ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు. వామపక్షాలు, కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ అడ్డాగా పశ్చిమ నియోజకవర్గం అన్నది ఉన్నది. 3వ సారి కూడా హ్యాట్రిక్ కొడతాము, ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. ఈరోజు కొండ ప్రాంతాల్లోన ఏ రోజు కొండ అన్నది ఎరగని మనుషులు ఈరోజు వచ్చి ఏదో చేసేస్తామని అంటే వాళ్ళకన్ను కానీ వాళ్ళని కానీ చూస్తే ఇక్కడ ఉన్న కార్మికులు కానీ కర్షకులు కానీ నిత్యం ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళంటే ఏంటో తెలుసు. వాళ్ళెవరూ ఆదరించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో అత్యధిక మెజారిటీతో ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని కానీ పూర్తి స్థాయిలో ఆసిఫ్ గారిని మేము గెలిపించుకొని జగన్ అన్న స్థానిక 39వ డివిజన్లోని అండిబాన్ రమేష్ స్ట్రీట్, బుద్ధవారి వీధి, చారుగుండ్ల తయారమ్మ వీధి ఈ ప్రాంతాల్లో మేము మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి మరియు అలాగే ఎంపీ కేసీఆర్ నాని గారి తరఫున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మా మేయర్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రాంతాలు నేను చెప్పానో, ఏ విధులైతే నేను చెప్పానో ఈ విధులన్నీ కూడా ఈ గత 5 సంవత్సరాల్లోనే ఈ జగనన్న ప్రభుత్వంలోనే మేము నూతనంగా రోడ్ వేయడం జరిగింది. ముఖ్యంగా మా ఎన్నికల ప్రచారంలో
మా 39వ డివిజన్లో చేసిన 8 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులు అంటే రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, అలాగే కమ్యూనిటీ హాల్స్ ఏవైతే 8 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, అలాగే 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల ద్వారా డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందజేసిన సంక్షేమం, ఈ రెండే మెయిన్ ఎజెండాగా మేము ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాము. స్థానికులు కూడా చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందని ప్రజలు ఆలోచించి మాకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాం. అలాగే అవతల పక్క తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఇండస్ట్రీస్లకు కూడా మా డివిజన్ తరఫున ఒకటే చెప్తున్నాను, మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందని మీరు ఆలోచించబట్టే అంత ధనికుల్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కానీ ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే అంతిమంగా ప్రజలకు భూమి ఎంత ఉందో కొండ ప్రాంతం అంత ఉంది. కొండ ప్రాంతం వారి సమస్యలు అంత పెద్దవారికి అర్థం కావు. ప్రజలందరూ కూడా విఘ్నులు అర్థం చేసుకుని మన షేక్ ఆసిఫ్ గారికి ఇక్కడ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తారని, అలాగే మా డివిజన్లో కూడా ప్రజలందరూ ఇక్కడ చేసిన అభివృద్ధి, ప్రజలకు వచ్చిన సంక్షేమం ఆలోచించుకుని ఓటేస్తారని మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. జై జై జగన్. నాకు ఇప్పుడు చదివే టైం కూడా లేదు. నా పని నేను చేసుకుని బతకాలి. అలా ఉంచి ఎవరికైనా